హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావణి. సో ప్రజెంట్ నేను మణికొండ అమేయ సోషల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ అమేయ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్, పాటలు ఆటలు అన్నీ పాటిస్తుంది. సో అవి ఏంటి, ఏ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, ఈ అమేయ ఎలా ఉంటుంది అనేది చూద్దాం పదండి. అక్క ఎప్పటి నుండి వస్తున్నారు ఇక్కడ జామింగ్ సెషన్స్కి? వచ్చి ఒక 4-5 టైమ్స్ నుంచి వస్తున్నాను. ఇట్స్ వెరీ మ్యాగ్నిఫైయింగ్ హియర్, వైబ్ ఈస్ వెరీ పాజిటివ్ అండ్ ద పీపుల్ హియర్ ఆర్ వెరీ వెల్కమింగ్ అండ్ జాయ్ఫుల్. జనరల్గా బయటికి వెళ్తుంటారు కదా, మీరు ఇక్కడ జామింగ్ సెషన్కి వచ్చి పాటలు పాడుతున్నారు, ఇన్వాల్వ్ అయిపోయారు, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఈ జనరేషన్కి ఈ టైంకి ఇది బెటర్ అనిపించింది. మీరు ఆ భక్తి పరవశంలో మునిగిపోతున్నారు. నాకే తెలియదు అంత మునిగిపోవచ్చని, ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది. నాన్ స్టాప్గా ఒక పాట తర్వాత ఒక పాట ఏది ప్రజెంట్ చేస్తే దానిలోకి మునిగిపోవాలని జస్ట్ లీనమైపోవాలని ప్రతి పాటలో అనిపిస్తుంది. కన్నీళ్ళు ఆగట్లేదు, ఆనందం ఆగట్లేదు. ఇట్స్ జస్ట్ అ గ్రేట్ మూమెంట్ హ్యాపెనింగ్ టు ఆల్ ఆఫ్ అస్. అమేయకి మీకున్న అనుబంధం ఎటువంటిది? ఒక 6-8 నెలలుగా కంటిన్యూస్గా వస్తున్నాను. వారం వారం వాళ్ళ ఓపెన్ మైక్ క్యారియోకేలో పాడుకుంటాము. అండ్ చాలామందికి మనసు ఫ్రీ అయ్యే ఒక అద్భుతమైన అవకాశం అమేయ ఇస్తుంది. పాడడం ద్వారా, వాళ్ళ గాత్రం ఓపెన్ అవ్వడం ద్వారా, వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డింగ్లోని వాళ్ళ సెల్ఫ్ లవ్ అండ్ క్రియేటింగ్ అ వండర్ఫుల్ కమ్యూనిటీకి అండ్ మన కల్చర్ని, మన తెలుగు భాషని ప్రమోట్ చేయడానికి అమేయ ఎంతో కష్టపడుతుంది. సో వీఆర్ జస్ట్ బీయింగ్ పార్టిసిపెంట్స్ హియర్. సో మా అదృష్టం. మాకందరికీ చాలా ఆదర్శం, ఆనందం. ఇక చెప్పడానికి భాష అనేది ఏం లేదు, మిగలేదు. చాలా ఆనందిస్తున్నాము. ఆ చిరంజీవులకి నా శుభాశీస్సులు. యాక్చువల్గా అమేయ అనేది ఒక అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి, అంటే చిన్నపిల్లల నుంచి కూడా ప్రతి ఏజ్ గ్రూప్కి కూడా మంచిగా వైబ్ అవ్వడానికి, అంటే రెగ్యులర్గా యూత్ ఎట్లా ఉంటారు, వీకెండ్స్ అయితే వేరే వేరే రకాలుగా ఎంజాయ్ చేయడానికి చూస్తారు. కానీ ఈ ప్లేస్ ఏంటంటే ఒక డివినిటీ ఉంది. యాక్చువల్గా ఒక డివినిటీ ఫీలింగ్ కలుగుతుంది. అట్ ద సేమ్ టైము మనసు కూడా ఎంతో ఉల్లాసంగా అనిపించేలాగా, ప్లస్ రిలాక్స్ అవ్వటానికి, అంటే వీక్ అంతా అలసిపోయి ఆ వీకెండ్లో వచ్చి ఇక్కడ కూర్చుంటే కొంచెం మంచిగా రిలాక్స్ అవ్వడానికి అది బాగుంటుంది. ఇట్స్ అ గుడ్ ప్లేస్, యాక్చువల్లీ గుడ్ ప్లేస్ టు. సార్ మీలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిక్ ఇష్టపడే వాళ్ళందరూ వస్తుంటారు, మీరందరూ ఒక ప్లేస్లో కనెక్ట్ అయిన ఫీలింగ్ వస్తుందా సార్? యా, తప్పకుండా. ఇక్కడ అప్పుడప్పుడు నేను కూడా పాడుతూ ఉంటా. అంటే జనరల్గా నేను బయట పాడటం అది చేయను. ఇక్కడికి వచ్చినప్పుడు అంటే అందరిని చూసినప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. పూర్తిగా ఫ్యామిలీ కూడా కూర్చున్నారు. చిన్న అబ్బాయి కనిపిస్తున్నాడు, ఆ అబ్బాయితో మాట్లాడి తెలుసుకుందాము. ఎలా అనిపిస్తుంది అమేయలో పాటలు వింటూ ఉంటే, పాడుతూ ఉంటే? చాలా బాగానే అనిపిస్తుంది. అందరి ముందు పాడితే, మా అమ్మ పాడితే చాలా బాగుంటుంది, నాకు నచ్చుతుంది. సార్ మీరు చెప్పండి, అంటే ఫ్యామిలీ తీసుకొని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా అమేయలో అందరు పార్టిసిపేట్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాళ్ళకి నచ్చిన పాటలు పాడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇట్స్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్. మాకు కూడా తెలియదు, మేము ఇక్కడికి అలా అంటే వస్తామని తెలీదు, వచ్చాము అండ్ షీఈస్ దేర్. సో షీఈస్ కిల్లింగ్ ఇట్. సో ఇట్ ఈస్ వెరీ గుడ్, చాలా బాగా అనిపిస్తుంది. ఎస్ సార్, ఎలా అనిపిస్తోంది అందరు కలిసి, ఓకే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అందరు కలిసి పాడటం?
ఇక్కడ నేను అమ్మాయికి లాస్ట్ ఇయర్ మార్చి 8 ఉమెన్స్ డే నుంచి ఇక్కడ కంటిన్యూగా ఓపెన్ మైక్స్లో పాడుతుంటానండి. వీళ్ళు డిఫరెంట్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఈ అమేయ ఫౌండర్స్ నటరాజ్ గారు కానీ, రాధాకృష్ణవేణి గారు కానీ, ఇంకొకరు ఉన్నారు యూఎస్లో ఫౌండర్ ద్వారకానాథ్ గారని, ఇప్పుడు పాడుతున్న భట్ గారు కూడా. ఈ నలుగురు అమేయ ఫౌండర్స్ అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ కాన్సర్ట్కి ఇక్కడ ఉండడం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా కాన్సర్ట్స్కి అటెండ్ అయ్యారు సార్. నేను ఇక్కడ శైలజ గారు వచ్చారు ఒక ఈవెంట్కి, దానికి వచ్చి జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారు వచ్చారు, కారుణ్య, మాళవిక, ఇలా డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు, ఇలాంటి పెద్ద వాళ్ళంతా ఇక్కడ మన అమృతం ఫేమ్ ఉన్నారు కదా హర్షవర్ధన్ అన్నయ్య, ఆయన కూడా ఇక్కడ వచ్చి పెర్ఫామ్ చేస్తున్నారు, పాడుతుంటారు. మేమందరం కలిసి చాలా సంతోషంగా మాకుండే డిప్రెషన్, స్ట్రెస్ అంతా ఇక్కడ మర్చిపోతుంటాం. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ అంబియన్స్ ఇన్ ట్విన్ సిటీస్. శివ పూజకు చివురించిన సిరి మూవా, శివ పూజకు చివురించిన సిరి మూవా, మృదు మంజుల పదమంజరి పూచిన పూవా, యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా, నటనాంజలితో బ్రతుకులు తరించనీవా. నా పేరు సాధనాల వెంకటస్వామి నాయుడు, కవిని, గేయ రచయితను. ఈరోజు తొలిసారి ఈ అమ్మయ్య సోషల్ కార్యక్రమానికి వచ్చాను మా మిత్రుల ఆహ్వానం మేరకు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అమేయ ఆ పేరులోనే ఉంది, అమేయమైన ఆనందం. ఆ ఆనందం ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని గానం చేస్తున్న గాయకులను చూసినప్పుడు కానీ, ఇక్కడ శ్రోతలను చూసినప్పుడు కానీ చాలా ఆనందంగా ఉంది. ఒక గొప్ప ఆశయంతో ఇలాంటి సంస్థలు ఏర్పాటు చేయడం అనేది శాస్త్రీయ సంగీతానికి మళ్ళీ ప్రాణం పోయడం. ఎందుకంటే శాస్త్రీయ సంగీతం పట్ల ఇప్పుడు పిల్లల్లో ఆసక్తి తగ్గుతుందనే భయం ఇలాంటి సంస్థలు ఉన్నప్పుడు పోతుంది. ఎందుకంటే ఇలాంటి సంస్థలకి పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెడితే అందులో ఉన్న మాధుర్యం ఏమిటో తెలుస్తుంది. అందుకని ఇలాంటి సంస్థలు ఇక్కడే కాదు, ప్రతి వీధిలో కూడా ఉండాల్సినంత గొప్ప సంస్థ అన్నమాట. అలాగ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇది అందరి అంటే పరస్పర సహకారంతో నడుస్తున్నప్పటికీ కూడా నేను తొలిసారి వచ్చి చాలా గొప్ప అనుభూతికి లోనయ్యాను. ఎందుకంటే నాకు శాస్త్రీయ సంగీతం పట్ల, ఎందుకంటే నేను గీత రచయితని, సినిమాలకు పాటలు రాయడం అంటే శాస్త్రీయ సంగీతం పట్ల అవగాహన ఉండాలి. అందుకని ఆ అవగాహన కలగాలి, ఒక గొప్ప అనుభూతిని పొందాలంటే ఇలాంటి సంస్థలకు రావాలి, ఇలాంటి సంస్థల్లో పార్టిసిపేట్ చేయాలి. నేను చాలా పాటలు రాశాను, దూరదర్శన్ ఆకాశవాణికి 47గా రాస్తున్నాను. అందులో నాకు నచ్చిన పాట అమ్మ మీద ఒక లలిత గీతం ఉంది, అది ఒక చరణం పాడతాను. బంగారు కొండ నా బంగారు కొండ, అమ్మ మనసు తెలుసుకో అది పాలకుండ, మురి పాలకుండ. బంగారు కొండ నా బంగారు కొండ, అమ్మ మనసు తెలుసుకో అది పాలకుండ, మురి పాలకుండ. తెలుసుకొని మసలుకో నిను వీడకుండా, నిను వేడకుండా. లాలి జోజో లాలి జోజో లాలి జోజో లాలి జోజో. థ్యాంక్ యూ సార్, ఎంత అద్భుతంగా ఉందో సార్. ధన్యవాదాలమ్మా. ఏబిఎన్ ప్రేక్షకులు ఇలాంటి కార్యక్రమాలు తప్పనిసరిగా పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. ఏబిఎన్ శ్రోతలకి, ప్రేక్షకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఎస్, అమ్మయ్యలో అప్పటి నుండి ఒక 5 గంటల పాటు నాన్ స్టాప్గా పాడుతూనే ఉన్నారు, అందరినీ భక్తి పారవశంలో ముంచి తేలెత్తుతున్నారు. సో ప్రజెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాము. సార్ చెప్పండి సార్, అంటే 5 hours నాన్ స్టాప్గా ఆడియన్స్తో కూడా పాటలు పాడించారు, కొంతమంది ఎంజాయ్ చేస్తూ ఆడడం కూడా మొదలు పెడతారు కావచ్చు ఇంకొంచెం. అవును, అన్నీ శివేచ్ఛ. మేము శివుడి కోసం స్టార్ట్ చేసాం, సంకల్పం అంతే. అందరిలో భక్తి ఉంది, అది ఈరోజు బయటికి వచ్చింది అంతే. సార్ ఇట్లా అమ్మయ్యలో వచ్చి పాడటం మీకు ఎలా అనిపిస్తోంది? నేను అమేయ టీమే. నేను నటరాజ్ అండ్ రాధాకృష్ణవేణి, ఇంకొకరు యుఎస్లో ఉన్నారు ద్వారకనాథ్ అని. మేము 4 అమేయ టీమే.
అసలు అనుకున్నారా సార్ అమ్మయ్యకి ఇంత ప్రోత్సాహం కానీ సపోర్ట్ కానీ బయట నుండి వస్తుంది, ఆడియన్స్ దగ్గర నుండి మాకు ఇంకా కావాలని పాటలు పాడించుకుంటున్నారు? ఏం అనుకొని మేము స్టార్ట్ చేయలేదు. జస్ట్ ఒక సంకల్పం పైనుంచి చూస్తూనే ఉన్నాడు, ఏదో చేయండి అని. ఆ సమయం వచ్చినప్పుడు అతను శివ కృష్ణ అన్నీ ఒకటే చూపించాడు, వస్తుంది అంతే. ఏం చెప్పడానికి ఏం లేదు అందులో, అన్నీ దైవేచ్ఛ. సో మా కోసం ఏదైనా పాడతారా? ಕಷ್ಟ ಸುಖಗಳು ಭವದಿ ಹಗಲು ರಾತ್ರಿಯ ತೆರದಿ ದುಷ್ಟ ಯೋಚನೆ ಬೇಡ ಜೀವನದಿ ಮನುಜ. ಕಷ್ಟ ಸುಖಗಳು ಭವದಿ ಹಗಲು ರಾತ್ರಿಯ ತೆರದಿ ದುಷ್ಟ ಯೋಚನೆ ಬೇಡ ಜೀವನದಿ ಮನುಜ. ಇಷ್ಟವಾಗಿಹ ಸುಖವು ಕಷ್ಟ ಕಳೆದರೆ ಸಿಗುತ್ತ నష్టవాగదు బతుకు హిళ్ళెనాభ. ఇదొక సూక్తం, చిన్న ఒక అంటే ముక్తక అంటారు కన్నడలో. ఇది ఆమె ఒరిజినల్ కంపోజ్ చేసాము ఇక్కడ. ఈరోజు అసలు కళ్ళల్లో వాటర్, అందరి కళ్ళల్లో వాటర్ చూశాను. అసలు ఆ ఆనందము లేకపోతే ఆ శివుడిని అక్కడి వరకు కైలాసం వరకు తీసుకెళ్లారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నేను అలా వెళ్ళిపోతున్న దాన్ని వెళ్ళిపోయి మళ్ళీ మెసేజ్ చేశాను. యాక్చువల్లీ నాకు వెన్స్డే వేరే ఇక్కడ బుక్ చేసుకున్నాం మేము, అంటే స్టూడెంట్స్కి చేత పాడించుదామని. ఆ విషయం మీద ఒక్కసారి వచ్చి నాకు సపోర్ట్ చేస్తారా, హెల్ప్ చేస్తారా, ఇక్కడ ఎలా ఉంటుంది అని తెలుసుకుందామని నేను మెసేజ్ చేసి ఫోన్ చేశాను అనమాట. అయితే ఎవరు అవైలబుల్గా లేరు. అయితే వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోయాను నేను. ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్స్ బ్యాక్ వెళ్ళిపోయి జస్ట్ స్నాక్స్ తిందాంలే అని చెప్పేసి అలాగా పిల్లలు అంటే కూర్చున్నాం మేము. మళ్ళీ ఇంకొకసారి చూద్దామంటూ మెసేజ్ చేస్తే కాసేపటికి నాకు ఫోన్ వచ్చింది. ఎవరు అని నేను పెట్టాను, ఇలాగా వచ్చాను, నా పేరు ఇది అని ఇంట్రడ్యూస్ చేసుకున్నాను నేను మెసేజ్. అప్పుడు మేము ఇక్కడే ఉన్నామండి, మీరు వస్తే చెప్తామని అంటే నేను జస్ట్ వచ్చాను. వస్తే ఇక్కడ వాళ్ళు ఇంకా అరేంజ్ చేసుకుని కూర్చుని పాడుకుంటున్నారు. సరే నేను ఇలా వచ్చాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నా. ఇంకా కాసేపు బాగుంది కదా అని మా వారిని అడిగి, మీకు ఓకేనా కూర్చుందామా అని మేము కూర్చున్నాము, ఆడియన్స్గా వచ్చాను. అప్పుడు మీరు పాడతారా అని చెప్పేసి నాకు ఆపర్చునిటీ పిలిచి ఇచ్చారు. ఇంకా చిన్న బిట్టు పాడాను. ఇంకొకటి పాడండి అని చెప్పి కూర్చోబెట్టారు. ఇంకొకటి పాడితే బాగుంటుందని చెప్పేసి మెల్లిగా సార్ పిలిచి నేను అప్పటికప్పుడు రాసి ఒకటి స్టార్ట్ చేశారు. అప్పుడే రాసి ఇది నేను ఇప్పుడు రాశాను, ఒకసారి ట్రై చేద్దామా అని అన్నారు. ట్రై చేద్దాం భయపడ్డాను. బట్ సరే ఒక రాగం అనుకున్నాక దాని మీద వెళ్దాంలేండి సార్, ఎగ్జాక్ట్గా ఉంటుందో లేదో అని అంటే పర్వాలేదు నువ్వు పాడు అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. వచ్చి స్టేజ్ మీద కూర్చుంటాను నేను అనుకోలేదు, ఏదో సైడ్గా ఏదో పక్కన కూర్చుంటాను అనుకున్నాను. ఎందుకంటే ఇలా ప్రెజెంటేషన్ ఏమో ఎలా ఉంటుంది. కానీ మనం రెడీ అయిపోయినప్పుడు ఆయన ఎందుకు పిలుస్తారు? ఆయన పిలిచినప్పుడు ఎలా ఉన్నవాళ్ళం అలా పాడాలి, అలా పాడగలగాలి. ఆ అవకాశం వచ్చింది. నేను ఇంకా అనుకున్నాను, ఇది జరిగేటప్పుడు మనసులో అనుకున్నాను, దేవుడా ఒక్కసారి ఈ కేదార్నాథ్, బద్రీనాథ్ లాంటివి వెళ్తే వీళ్ళందరితో కూడా నన్ను తీసుకెళ్ళు అని చెప్పేసి మనసులో అనుకున్నాను. ఇలా కూడా పిలువు అని మనసులో కోరుకున్నాను నేను. ఒక మంచి పాడుకుంటూ వెళ్ళాలి. సార్ వెనకాల నేను పాడాను. నేను ఏమీ అనుకోలేదు, ఏం తెచ్చుకోలేదు, శృతి బాక్స్ లేదు, ఒక నోటేషన్ ఉంటుంది. ప్రిపేర్డ్గా పాడితే ఒకలా ఉంటుంది. సార్ వెనకాల పాడదాం అనుకుని ప్రిపేర్ అయ్యాను. బట్ అగైన్ నాకు ఆపర్చునిటీ ఇచ్చి మళ్ళీ పాడమని 1-2 మధ్యలో ఛాన్స్ ఇచ్చి అలాగే ఎలా గడిచిందో నాకే తెలీదు. నేనే నమ్మలేకపోతున్నాను అది. అండ్ రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్. అంటే చాలా ఎమోషనల్గా ఉన్నాను. కదిలితే చాలా వస్తాయి, బట్ అలా ఉంటుందన్నమాట శివుడు తలుచుకుంటే. సార్ మీరు చెప్పండి సార్, అంటే అమయ్య అనగానే ఒక కొత్త వైబ్, ఇలా ఒక సెషన్ ఉంటుంది. అంటే ఒక మంచి పాటలు పాడుతూ ఆడుకుంటూ పాడుకుంటూ ఇంట్లో ఏదో గడుపుతున్న ఫీలింగ్, ఇదంతా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మిస్ అవుతుందని అందరికి తెలిసిందే. ఆ మిస్సింగ్ ఏదైతే మిస్ అయ్యామో కరెక్ట్ ఆ పాయింట్ పట్టుకున్నారు సార్. ఎందుకంటే టీనేజర్స్, ఓల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంట్లో కూర్చొని సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చి నలుగురితో పాడటం, ఎవరెవరో తెలీదు, అందరూ ఆడుతున్నారు పాడుతున్నారు, వాళ్ళని చూసి నేను కూడా వైబ్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీరు అమయ్య గురించి ఏం చెప్తారు? మేము ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం అమేయ అందరికీ అమ్మ లాంటిది అని. మేమే కాదు, అంటే మాకు మా అమేయ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు అమేయ అమ్మ లాంటిది అని. ఓహో అమేయ అమ్మ లాంటిది కదా అని మేము అప్పుడు రియలైజ్ అయ్యాం.
సో పాడాలని తపన ఉన్న వాళ్ళందరికీ చాలామందికి ఉంటుంది, పాడాలని తపన చాలామందికి ఉంటుంది. ఆ తపన తీర్చుకోవాలంటే ఒక వేదిక కావాలి కదా. పెద్ద పెద్ద వేదికలు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు అందరికీ. సో ఆ సదుద్దేశంతో ఏదో ఆలోచించి మాకు మా ప్యాషన్ తోటి మొదలు పెట్టుకున్న సంస్థ ఈ అమేయ. నేను, రాధాకృష్ణవేణి గారు అండ్ ద్వారకానాథ్ గారు, మేము ముగ్గురం కలిసి మొదలు పెట్టుకున్న సంస్థ ఈరోజు ఈ విధంగా చాలామందికి ఆనందాన్ని ఇస్తుందంటే అంతకన్నా మాకు ఆనందం ఇంకేముంటుంది. ఈరోజు ఇక్కడ ఇలా జరగడం అంతా శివుడి లీల, అందరూ చెప్పారు, అంతే చెప్తాను నేను. మా అందరి కోసం పాట. శివ 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 అనరాధ, శివనామము చేదా, శివ 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 అనరాధ, శివనామము చేదా, శివ పాదము మీద నీ శిరసునుంచరాదా. ఎస్, వీకెండ్ అనగానే ఒక టైప్ ఆఫ్ వైబ్ ఉంటుంది. ఆ వైబ్లో అందరు యూత్, యంగ్స్టర్స్, టీనేజర్స్ ప్రతి ఒక్కరు కూడా పబ్బింగ్, క్లబ్ అటువైపుకి వెళ్తుంటారు, మ్యూజిక్ కాన్సర్ట్స్కి వెళ్తుంటారు, మ్యూజిక్ ఫెస్ట్కి వెళ్తూ ఉంటారు. కానీ ఇది ఒక జామింగ్ సెషన్ లాగా కూర్చొని అందరు ఆడుతూ పాడుతూ సంతోషంగా వాళ్ళ లోపల ఉన్న మనసులో ఉన్న భావాల్ని ఎక్స్ప్రెస్ చేస్తూ పాడటం, ఆ ఐడియా రావటం చాలా గొప్ప విషయం. ఆ ఐడియా ఏంటి మేడం, అండ్ ఎలా వచ్చింది, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు, అసలు అమేయ అంటే ఏంటి పూర్తిగా? అమేయ అంటే బౌండరీ లెస్ అండ్ బౌండ్లెస్ అనమాట. ఇది ఎప్పుడో మా ఫాదర్ ఇన్లో ఎప్పుడో ఒక స్టూడియో పెడదామని అనుకున్నప్పుడు అమేయ అని పేరు పెడదాం అనుకుని, నాకు కనుక అమ్మాయి పుడితే అమేయ అని పేరు పెట్టుకుందామని అనుకున్నాను. దిస్ ఇస్ లిటరలీ మా బ్రదర్ ద్వారకానాథ్, నటరాజ్ గారు అండ్ రవీంద్ర భట్ గారు. సో మేము అందరం కలిసి వీ థాట్ వీ హ్యావ్ టు క్రియేట్ అ సేఫ్ స్పేస్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్, బీట్ ఎనీ పర్ఫార్మింగ్ ఆర్ట్ అనమాట. ఇట్ కెన్ బీ డాన్స్, ఇట్ కెన్ బీ మ్యూజిక్, ఇట్ కెన్ బీ కామెడీ, ఇట్ కెన్ బీ ఎనీథింగ్, ఈవెన్ థియేటర్. ఏదైనా ఒక పర్ఫార్మింగ్ ఆర్ట్కి ఒక సేఫ్ స్పేస్ ఉండాలి. పెద్ద పెద్ద థియేటర్ స్పేసెస్ అవన్నీ ఉంటాయి, శిల్పకళా వేదిక లాంటివి చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. ఎవ్రీబడి కెనాట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ బిగ్ ఈవెంట్ కదా. సో ఒక టెర్రస్ జామింగ్ కానీ, ఒక లివింగ్ రూమ్ జామ్ లాగా ఉండేటట్టుగా ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఒక స్టేజ్ ఉండాలి. ఆ స్టేజ్ మీద పాడడానికి అవకాశం చాలామందికి రాదు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను చిన్నప్పుడు సంగీతం ఏదో కాస్త నేర్చుకున్నాను, కానీ ఎప్పుడు నేను కచేరీలు ఇవ్వలేదు. తర్వాత లైఫ్ కాట్ అప్ అండ్ ఐ కుడ్ నాట్ సింగ్. బట్ ఇప్పుడు నేను మళ్ళీ పాడాలి అంటే సినిమాల్లోకి వెళ్ళలేను, కచేరీలు చేయలేను, కాన్సర్ట్స్ చేయలేను. నాకు ఎవరిస్తారు కాన్సర్ట్స్? అంత ఈజీగా రాదు. నాలాగా పాడాలి అనే తపన, ప్యాషన్, తృష్ణ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకొక వేదిక దొరకదు. అలాంటి వాళ్ళ కోసం ఒక సేఫ్ కల్చరల్ స్పేస్ క్రియేట్ చేయాలి అనే ఆలోచనతోటి 5 years క్రితం మేము ముగ్గురం అనుకున్నాం. నేను, నటరాజు, ద్వారకానాథ్ 5 years నుంచి చేసుకుని ఇది ఎట్లా చేయాలి, ఎవ్రీ స్మాల్ డీటెయిల్ హియర్ ఈజ్ క్లోజ్లీ ప్లాన్డ్ బై మీ అండ్ నటరాజ్. ఇద్దరం కలిసి ఒక్కొక్క బ్రిక్ అలా 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 పేర్చుకుని కూర్చుకుని చేసిన స్పేస్ ఇది. అంటే ఆడియన్స్ వైపు నుండి కూడా తీసుకున్నాను ఒపీనియన్స్, వాళ్ళు ఇచ్చే సజెషన్స్. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇది మాది హోమ్, మేము వచ్చి పాడతాము, మేము వచ్చి ఆడతాము అని అంటున్నారు. అసలు ఆ వైబ్ వరకు తీసుకెళ్లారు. ఆడియన్స్ దగ్గర నుండి అంత పాజిటివ్ రెస్పాన్స్, ఇంత తొందరగా ఇన్వాల్వ్ అవుతారని అనుకున్నారా? ఫస్ట్లో ఆడియన్స్ వస్తారు, చాలామంది పేట్రన్స్ వస్తారు, ఇట్లా మేము ఎప్పుడు అనుకోలేదు. అసలు ఇది బిజినెస్ ఐడియానే కాదు కనుక జనాలు వస్తారు ఇది అదని మేము అనుకోలేదు. అసలు ఏమీ అనుకోకుండా ఎటువంటి లాభాపేక్ష లేకుండా స్టార్ట్ చేసిందే అమేయ. సో మాకు ఆ లాభాపేక్ష లేదు, మేము బిజినెస్ లాగా చెయ్యట్లేదు కాబట్టే వీ కుడ్ మేము ఇంతమంది ప్రేమానురాగాల్ని మేము కూడబెట్టుకోగలిగాం. అంటే
ఇప్పటికే చూసాము ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో చాలా పెద్ద పెద్ద వాళ్ళని కూడా తీసుకొచ్చి, అండ్ ఇక్కడ ఏజ్ అనేది ఎవరి అంటే ఈ పర్టికులర్ ఏజ్ వాళ్ళకి అని కాకుండా నేను అబ్జర్వ్ చేసింది మేడం, అన్ని ఏజ్ గ్రూప్స్ని కవర్ చేశారు. ఏదో ఫ్యామిలీలో లివింగ్ రూమ్లో టీవీ పెట్టుకొని అమ్మ నాన్న పిల్లలు అమ్మమ్మ తాతయ్య అలా కూర్చొని ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కనిపిస్తుంది. అవును, మేము కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ టెల్ దట్ అమేయ ఇస్ అ టోటలీ నాన్ జడ్జ్మెంటల్ ప్లాట్ఫామ్ అండి. ఎవరైనా ఎలాగైనా పాడచ్చు. వీ విల్ నాట్ జడ్జ్, వీ విల్ నాట్ టెల్ ఎనీబడి యూ హ్యావ్ టు సింగ్ లైక్ దిస్ ఆర్ మీరు తప్పు పాడారు అని కానీ మీరు తప్పుగా మాట్లాడారు అని కానీ మేము ఎవ్వరికీ ఏమీ చెప్పాము. టోటలీ అక్కడ బయట చెప్పులు వదిలేసి వస్తారు, భయం అన్నీ బయట చెప్పులతో పాటు అన్నీ వదిలేసి లోపలికి వస్తారు అందరూ. ఇది ఒక ఫ్యామిలీ లాగా అయిపోతుంది. అందరూ మొత్తం భేషజాలు అన్నీ బయట వదిలేసి వచ్చేస్తారు. అంటే ఎక్కువగా యూత్ని అట్రాక్ట్ చేస్తున్నారని చెప్పచ్చు, ఎందుకంటే జెన్జీ కిడ్స్ కూడా చాలామందే ఉన్నారు. సో బయటికి ఎటువంటి డీవియేషన్ కాకుండా మీరు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కోసం, ఒక డివినిటీ కోసం తీసుకొస్తున్నారా అనిపిస్తుంది. అట్లా ఏం లేదండి. వీఆర్ టార్చ్ బేరర్స్ అని అనుకోవాలి ఫార్ ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ట్. ఎనీథింగ్ టు డూ విత్ ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ట్ వీఆర్ ఆల్వేస్ హియర్. అండ్ హూమ్ ఆర్ వి అట్రాక్టింగ్ అనేది మేము దిస్ ఈజ్ అవర్ టార్గెట్ గ్రూప్ అని మేము ఎప్పుడూ అనుకోలేదు. హూ ఎవర్ ఇస్ గెటింగ్ అట్రాక్టెడ్ టు అస్, ఇట్ ఈస్ it's purely because of the vibe that we have created. నెక్స్ట్ సెషన్స్ ఏమేమి ఉంటాయి మాకు చెప్పగలుగుతారా? చాలా ఉన్నాయండి. యాజ్ ఆఫ్ నౌ మా ఫ్లాగ్షిప్ ఈవెంట్ ఇస్ ఓపెన్ మైక్ క్యారియోకే. ఎవ్రీ వీకెండ్ పీపుల్ ఒక నామినల్ ఫీ కట్టి దే కెన్ కమ్ అండ్ సింగ్ ఆన్ ద స్టేజ్. అది చాలా పాపులర్ అయిపోయింది. ఇట్స్ లిటరలీ హ్యాస్ బికమ్ అవర్ ఫ్లాగ్షిప్ ఈవెంట్. సో అది జనరలీ ఏ వీకెండ్ మానము. ఆ తర్వాత ఎవరైనా ఈ స్పేస్ వచ్చి బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏ ఈవెంట్ అయినా చేసుకోవచ్చు. ఇట్ హ్యాస్ 70 సీటింగ్ కెపాసిటీ అండ్ మాకు వీ గెట్ అ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఫర్ అవర్ సౌండ్ సిస్టమ్. మేము చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని, ఇది మీకు ఎక్కడ దొరకదు ఇలాంటి సౌండ్ సిస్టమ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ నాట్ అ థియేటర్, ఇట్ ఈస్ నాట్ సౌండ్ ప్రూఫ్డ్. ఎందుకంటే సౌండ్ ప్రూఫ్ చేస్తే పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు అనుభూతి రాదు సౌండ్ ప్రూఫింగ్కి. అండ్ బికాస్ ఇట్స్ అ స్మాల్ ప్లేస్ వీ డిడ్ నాట్ సౌండ్ ప్రూఫ్ ఇట్. అండ్ అట్లా అని చెప్పి పూర్తిగా సౌండ్ ప్రూఫ్ చేయకుండా కూడా లేదు. వీ హ్యావ్ సమ్ డాంపనర్స్ బికాస్ ఆఫ్ విచ్ ద ఎక్స్పీరియన్స్ ఈజ్ అమేజింగ్. సో అండ్ we are planning for all the cultural actual Indian performing arts ఏవైతే ఉన్నాయో, నాటికలు, ఒగ్గు కథలు. మేము హరికథ కూడా ఒకటి ఏర్పాటు చేసాం లాస్ట్ ఇయర్. మా అమ్మగారి పుట్టినరోజుకి సింహాచల శాస్త్రి గారు వచ్చి హరికథా గానం చేశారు. అట్లా చాలా ప్లాన్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ ఫిల్మ్ సాంగ్స్ ఎక్కువ మేము పాడుతూ ఉంటాము, అందరితో పాడిపిస్తూ ఉంటాము. లాస్ట్ ఇయర్ బాలు గారి బర్త్డేకి బాలు గారు స్పెషల్ చేశాము. శివనాగేశ్వరరావు గారు వచ్చారు, శైలజమ్మ వచ్చారు, ఎస్పి శైలజ గారు వచ్చారు. సో ఐ మీన్ ఇదేదో చాలా పెద్ద బిజినెస్ కాదు కనుక అందరూ ప్రేమగా నాకు ఇక్కడ రావాలనుంది అని అడిగి వస్తారు చాలామంది మా దగ్గరికి. అందుకనే అన్ని ఆర్ట్స్ని మేము వీఆర్ క్యూరేటింగ్ లాట్ ఆఫ్ షోస్. దేర్ ఇస్ తెలుగు కామెడీ షో ఒకటి, ప్యూర్ తెలుగు అనమాట, ప్యూర్ తెలుగు కామెడీ షో. అట్లా చాలా ప్లాన్ చేస్తున్నాం. ఫైనల్గా ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు? కమ్ టు అమేయ, ఎక్స్పీరియన్స్ ద వైబ్, దట్స్ ఆల్. ఎస్, అమేయ అంటే ఒక ఇల్లు లాంటిది. అందరూ ఒక లివింగ్ రూమ్లో కూర్చొని తాత అమ్మమ్మ ఫ్యామిలీ, అంటే స్మాల్ ఫ్యామిలీ, ఒక బిగ్ ఫ్యామిలీ, లార్జ్ ఫ్యామిలీ, ఇలాంటివి ఇప్పుడున్న రష్లో, ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మనం ఇదంతా మిస్ అవుతుంటాము. సో అలాంటి మిస్సింగ్ ఫీలింగ్ అందరికీ, ఆ లోటు ఎప్పటికీ ఉండిపోతుంది. ఆ లోటు తీర్చడానికే అమేయ అనేది వచ్చింది. సో అమేయలో నో ఏజ్ గ్రూప్ అనమాట. సో ఎటువంటి ఏజ్ గ్రూప్ అయినా ఎవరైనా కూడా వచ్చి పాడొచ్చు, ఆడొచ్చు, అండ్ మనకు నచ్చిన నరేషన్స్ కూడా చేసుకోవచ్చు. సో చూశారు కదా ఈ అమేయ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. సైనింగ్ ఆఫ్.